Hi, I am Dr. Durga Kalyani, Chief Dermatologist, Keha Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ యూస్ చేయాలి, ఏ సీజన్లో ఎలాంటి సన్ స్క్రీన్ యూస్ చేయాలి, సన్ స్క్రీన్ యూస్ చేయకపోతే ఏమవుతుంది అనే విషయాలు డిస్కస్ చేసాం చాలా వీడియోస్లో. ఈ వీడియోలో రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ అంటే సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు మనం రిపీట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ 2 to 3 అవర్స్కి రీఅప్లై చేయాలని చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా ఇంపాసిబుల్. సో ఎవరైతే ఇండోర్స్లో ఉంటారో వాళ్ళు 2 to 3 అవర్స్కి రీఅప్లై చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్లై చేస్తే సరిపోతుంది. 2 times ఈజ్ ఇనఫ్ ఫర్ ఇండోర్స్లో ఉండే వాళ్ళకి. అలా కాకుండా ఎవరైతే అవుట్డోర్ ఉంటారో, ఎక్కువగా బీచెస్ వెళ్తూ ఉంటారో, లేదంటే స్విమ్మింగ్ తర్వాత, లేదు అంటే పోస్ట్ వర్కౌట్ అవుట్డోర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారో వాళ్ళు 4 to 5 అవర్స్కి ఒకసారి రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ చేయాలి. అలా కాకుండా మెలాస్మా అండ్ బ్లెమిషెస్ అంటే స్పాట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవ్రీ 4 అవర్స్కి సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ 30 minutes బిఫోర్ బయటికి వెళ్ళే ముందు, తర్వాత 4 అవర్స్కి అండ్ దెన్ తర్వాత 4 అవర్స్కి, ఇలా ఎవ్రీ 4 అవర్స్కి రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది చేసుకోవాలి. సో ఎవరైతే ఇండోర్స్లో ఉన్న వాళ్ళు మనం అనుకున్నట్టు 2 times అప్లై చేస్తే చాలు. సో అవుట్డోర్స్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, అంటే మనం ఆల్రెడీ మేకప్తో ఉన్నాము, రీఅప్లికేషన్ ఎలా చేయాలి, బాగుండదు కదా అనేది ఒకటి. ఇంకొకటి ఎవ్రీ టైం సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఫేస్ వాష్ చేయాలా, ఈ 2 డౌట్స్ అందరికీ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ టైం సన్ స్క్రీన్ అప్లై చేసే ముందు ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మేకప్ లేకపోతే డైరెక్ట్గా మనం సన్ స్క్రీన్ అనేది రిక్వైర్డ్ క్వాంటిటీ తీసుకొని ఫేస్ అండ్ నెక్ అప్లై చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు మేకప్ ఉంటే కనుక డైరెక్ట్గా హ్యాండ్తో అప్లై చేస్తే లుక్ వైజ్ బాగుండదు. కాబట్టి మనము సన్ స్క్రీన్ స్టిక్స్ కానీ లేదంటే స్ప్రేస్ కానీ యూస్ చేస్తే నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఈ రకంగా రీఅప్లికేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లాగా ఉంటుంది. అందరూ ఎవ్రీ 2 అవర్స్కి అప్లై చేయడం అనేది జరగని పని. సో మీరు కనుక మీకు మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే 4 అవర్స్కి అట్లీస్ట్ అప్లై చేయండి. లేదు బయట ఎక్కువగా వెళ్తూ ఉన్నారు, నార్మల్ మీకేం బ్లెమిషెస్ లేవు అంటే 5-6 అవర్స్కి ఒకసారి అప్లై చేసినా సరిపోతుంది. సో డైరెక్ట్గా అప్లికేషన్ కాకుండా ఈ స్టిక్స్ లేదంటే స్ప్రేస్ అనేది చాలా ఈజీ అప్లై చేసుకోవడం, ఇలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు.